గుడ్లు పులుసు ఎప్పుడు చేసినా చాలా బాగుంటుందండి. గుడ్లు టమాటా పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నాను. మంచిగా బాయిల్ చేసుకుని బొట్టు వలిచేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఇలా వేయించేసుకుంటే అడుగు మాడకుండా మంచిగా వేగిపోతాయి అన్నమాట. ఇవి పక్కకు తీసేసుకుని ఒక 4 ఉల్లిపాయలు స్లైసెస్లా కోసుకుని పక్కన పెట్టుకోండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి చిట్లిన తర్వాత ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. దాంతోపాటు 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా వేగనివ్వండి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు ఇలా స్లైసెస్ కింద కోసుకుని వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. తర్వాత కొంచెం కారం వేసుకోండి. ఆల్రెడీ పసుపు వేసాము, ఉప్పు వేసాము కాబట్టి ఇంకా ఉప్పు అవసరం లేదు. కారం ఒకటి వేసుకుని సరిపడగా వాటర్ పోసుకుని కొంచెం ఉడకనివ్వండి. ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. పులుసు అనేది లోపల వరకు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చిన్న నిమ్మ పండంత చింతపండు రసం తీసేసుకుని వేసేసుకోండి. పులుసు మంచిగా ఉడుకుతూ ఉంటుంది కదా, దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, మన గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. కొంచెం దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.